ప్రస్తుత రాజకీయ నేతలు గెస్ట్ హౌజులు నిర్మించుకుంటున్నటువంటి సమయం ఇది. నిజమే. ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వస్తుంది అని అంటే, ఒకళ్ళు ఇద్దరు కాదు, అనేక మంది ఇలాంటి పనులే చేస్తున్నారు. ముందు చెప్పుకుంటే తెలంగాణ నుంచే మొదలైంది. కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడే ఉంటున్నారు. అది ఫామ్ హౌస్ అనాలా, గెస్ట్ హౌస్ అనాలా ఏమీ అర్థం కాదు ఓ సందర్భాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కరకట్ట మీద గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు, అక్కడే ఉంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా ఒక గెస్ట్ హౌస్ పెట్టించుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు. అదేంటి, పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి కదా, మరి కొత్తగా ఇది ఎందుకు అని అంటే తనకు కట్టుకోవాలనిపించి ఉంచుకున్నాడు. అంతేకాదు 2018లో కూడా 2 నియోజకవర్గాల్లో ఇల్లులు కట్టుకుంటా అన్నారు, అక్కడ కట్టుకోలేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం పిఠాపురంలో కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎలాగో అమరావతిలో తనకు పార్టీ ఆఫీస్ ఉండే అవకాశం ఉంది, ఎక్కువ శాతం అక్కడి నుంచే చేసేటట్టు ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం నియోజకవర్గాల టూర్లోకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ బస చేయడానికి ఇది గెస్ట్ హౌస్గా ఉండిపోనుంది. ఇది ప్రస్తుతంలో గెస్ట్ హౌస్ల నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ అవసరాల కోసం నిర్మించుకుంటున్నటువంటి భవనాలు ఇవి.